హాయ్ అండి. ప్రేమతో 19వ భాగం వినండి. విక్రాంత్, సునంద వెళ్తూ ఆ ఏరియా స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక కానిస్టేబుల్ హోటల్ దగ్గరికి వెళ్ళి సురేష్, సతీష్ ఫోటోలు చూపించి వీళ్ళు ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. రోజుకి ఎంతోమంది వస్తారు సార్, వీళ్ళు వచ్చారని మనకు ఎలా తెలుస్తుంది? ఎదురు ప్రశ్న వేసింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. 16th రోజు సురేష్, సతీష్ ఈ 2 పేర్లలో ఏ పేరుతోటైనా రూమ్ బుక్ అయిందేమో చూడండి అన్నాడు. పోలీసులు వచ్చారని తెలిసి మేనేజర్ వచ్చి ఏమైంది సార్ అన్నాడు. ఆవిడకి చెప్పాను, ఆవిడ చూస్తుంది, ఆవిడని అడుగు అన్నాడు నిర్లక్ష్యంగా కానిస్టేబుల్. ఆమె బుక్ చూసి వచ్చారు సార్, సురేష్ పేరు మీద ఆ రూమ్ బుక్ చేసి ఉంది. సురేష్ సార్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, కానీ ఒక్కరోజుకే అంది. ఏ టైంకి బుక్ చేశారు అన్నాడు విక్రాంత్ అక్కడికి వచ్చి. మేనేజర్ నువ్వా? ఇక్కడ సీసీలు పనిచేస్తున్నాయా అంది సునంద అక్కడ నిలబడిన వ్యక్తిని చూస్తూ. పనిచేస్తున్నాయి మేడం అన్నాడు వినయంగా మేనేజర్. చూద్దాం అంది ముందుకు నడుస్తూ. మేనేజర్ ఆ రూమ్కి తీసుకువెళ్ళాడు సునందని. విక్రాంత్తో ముందు రోజు బుక్ చేశారు సార్ అంది ఆ అమ్మాయి. ఆ రోజంతా ఇక్కడే ఉన్నాడా అన్నాడు. ఆ రోజంతా ఇక్కడే ఉన్నారు, నెక్స్ట్ డే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంది. ఇద్దరూ ఇక్కడే ఉన్నారా అన్నాడు. లేదనుకుంటా సార్, సురేష్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నట్టే ఉంది రిజిస్టర్లో అంది. ఆ రూమ్ మేము చూడొచ్చా అన్నాడు ముందుకు వెళ్తూ. సార్ అతను వెళ్ళాక 3 మారారు ఆ రూమ్లో అంది. విక్రాంత్ సునంద దగ్గరికి వెళ్ళి వాళ్ళు రూమ్ తీసుకున్నది నిజమే, సురేష్ ఒక్కడే ఉన్నాడు ఒక రోజంతా, తర్వాతే ఎక్కడికి వెళ్ళారో తెలియదు, బయటికి వెళ్ళిపోయాడట అన్నాడు. సీసీ ఫుటేజ్ పరిశీలనగా చూస్తూ ఆ రూమ్ ఒకసారి చెక్ చేయమను మన వాళ్ళని, అవసరమైతే క్లూస్ టీమ్ను కూడా పిలవండి అంది. ఆ రూమ్ చెక్ చేయాలి అంటే తర్వాత 2-3 ఆ రూమ్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళారు అంటున్నారు వీళ్ళు అన్నాడు. అది నిజమే అయినా ఇప్పుడు ఎవరూ లేకపోతే ఒకసారి చెక్ చేయండి, ఏదైనా చిన్న క్లూ దొరకచ్చుగా. ఒక పని చెయ్యి, సురేష్ ఉండగా ఫుడ్డు ఇవన్నీ సప్లై చేశారుగా, ఎవరు చేశారో కనుక్కో, అతనిని ఎంక్వైరీ చేయి. రూమ్లో ఒక్కడే ఉన్నాడా, ఇద్దరికి ఫుడ్ తెప్పించాడా, ఇలాంటివన్నీ కనుక్కో అంటూ నేను వస్తున్నాను అని, నువ్వు ఈ ఫుటేజ్ అంతా చూసి మనకు కావలసిన రికార్డు తీసుకో అని కానిస్టేబుల్కి పురమాయించి విక్రాంత్ కూడా సునంద కూడా వెళ్ళింది. మేనేజర్ కూడా అక్కడున్న వాళ్ళకి వీళ్ళు అడిగింది ఇవ్వండి అని చెప్పి సునంద వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఆ రోజు ఆ రూమ్కి సప్లై చేసిన అతన్ని పిలిపించారు. అతనికి మేనేజర్ సురేష్ గురించి చెప్పి, ఆ రోజు నువ్వు అక్కడికి ఫుడ్ తీసుకువెళ్ళావు కదా, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అన్నాడు అతన్ని చూస్తూ. ఆ రూమ్లో ఉన్న వ్యక్తి కనిపించట్లేదు, నువ్వు ఫుడ్ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా, ఏదైనా చూసావా, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అన్నాడు విక్రాంత్. అతను కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేశాడు సార్, నేను ఫుడ్ తీసుకువెళ్ళినప్పుడు అని ఆగి మేనేజర్ వంక చూస్తున్నాడు. వాళ్ళు అడిగింది చెప్పరా అంటే నా వంక చూస్తావేంట్రా అన్నాడు అతను. డిఫరెంట్గా అంటే అన్నాడు విక్రాంత్. ఫుడ్ ఆర్డర్ పెట్టాడు సార్, నేను డోర్కు వెడితే చాలాసేపు వరకు డోర్ తీయలేదు, తర్వాత ఎప్పటికో తీసి ఫుడ్ వద్దు తీసుకువెళ్ళిపోమన్నాడు. అతను కోపంగా మాట్లాడటంతో ఇక నేను మాట్లాడకుండా వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ పిలిచి అక్కడ పెట్టేసి వెళ్ళిపోమన్నాడు అన్నాడు చేతులు కట్టుకుని నిలబడి. అక్కడ అనుమానించేలాగా ఎవరైనా ఉన్నారా అన్నాడు. అలా ఎవరూ లేరు సార్, కానీ వచ్చినప్పుడు మాత్రం ఇద్దరు వచ్చారు, తర్వాత ఒక అతను వెళ్ళిపోయాడు, ఇతనే ఉండిపోయాడు రూమ్లో, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళారో నాకు తెలీదు అన్నాడు. ఫుడ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అన్నావు, మళ్ళీ వెళ్ళావుగా ప్లేట్స్ అవి తీసుకురావడానికి, అవి వెళ్ళినప్పుడు తిన్నాడా అంది. తిన్నాడు సార్ మేడం, కానీ సగం సగం అన్నీ కెలికి పక్కన పెట్టినట్టు పెట్టాడు, చాలా డర్టీగా ఉంది ఆ టేబుల్, నేను ఇంక అలాగే తీసుకువెళ్ళిపోయాను. సాయంకాలం అయితే నేను ఇవ్వలేదు, మరి ఎవరు సప్లై చేశారో నాకు తెలీదు. సార్ తినేసిన తర్వాత అవన్నీ తీసుకొస్తుంటే అక్కడ ఫోన్ కింద విసిరినట్టు పడుంది, చూశాను, కానీ ఆ సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారని నేనేం చెప్పలేదు, అలా బయటకు వచ్చేసాను అంతే. నేను బయటకు వస్తుంటే ఒక వ్యక్తి నాకు ఎదురొచ్చాడు, అతను ఆ రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను సార్ అన్నాడు విక్రాంత్ని చూస్తూ. తన మొబైల్ ఆన్ చేసి సతీష్ ఫోటో చూపించాడు. ఇతనే, ఇతను ఆ రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను సార్, వెళ్ళడమే చూశాను సార్, ఆ తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళాడో నేను చూడలేదు అన్నాడు. సరే నువ్వు వెళ్ళు, అవసరమైతే మళ్ళీ పిలుస్తాను అన్నాడు విక్రాంత్. అలాగే సార్
ఉంటాను అని వెళ్ళిపోయాడు. సాయంకాలం ఫుడ్ సప్లై చేసిన వాళ్ళని పిలిపిస్తే ఫుడ్ వద్దన్నారు సార్, ఓన్లీ మిల్క్ తెప్పించుకున్నారంతే అన్నాడు అతను. అతను అప్పుడు ఎలా ఉన్నాడు అంటే కంగారుగా ఉండడం, దేనికైనా టెన్షన్ పడడం, అలా ఏదైనా చూసావా అన్నాడు. అలా ఏం అనిపించలేదు సార్, ఏడ్చినట్టు కళ్ళు ఉబ్బి ఉన్నాయి సార్. నాకు అలా అనిపించింది సార్, ఆయన ఎందుకో ఏడ్చాడేమో అనుకున్నాను సార్ నేను అన్నాడు. తాగితే కూడా కళ్ళు ఉబ్బు ఉంటాయి కదా అన్నాడు. లేదు సార్, ఆయన తాగినట్టు లేడు, స్టడీగానే ఉన్నాడు, కానీ కళ్ళు బాగా ఎర్రగా ఉండి ఉబ్బినట్టుగా ఉన్నాయి. మనిషి ఎందుకో దిగులుగా ఉన్నట్టు అనిపించాడు సార్ అన్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్నాడు విక్రాంత్. మళ్ళీ సీసీ రూమ్కి దగ్గరికి వెళ్తూ, సతీష్ లావణ్య తనని ఇష్టపడుతోంది అని అలా ఏమైనా చెప్పి ఉంటాడా? అందుకే అంత బాధపడి ఉంటాడు. ఇండియా వచ్చి ఇక్కడే ఉంటున్న భార్య దగ్గరికి వెళ్లకుండా హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాడు అంటే అతని మనసు ఖచ్చితంగా అల్లకల్లోలంగా ఉంది. సతీష్ ఏదో చెప్పడం వల్ల ఇదంతా జరిగి ఉంటుంది. ఇదంతా చూస్తుంటే సతీష్ ఏదో పగడ్బందీగానే ప్లాన్ చేశాడు, కానీ మిస్ అయ్యాడు. మిస్ అయ్యి చనిపోయినట్టున్నాడు అంది సునంద. సీసీ రూమ్ దగ్గర అప్పటికే అదంతా గమనించిన కానిస్టేబుల్ వీళ్ళు చూడాల్సిన దాన్ని ఆన్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే నెక్స్ట్ డే ప్రొద్దుట 7 గంటలకే బయటికి వెళ్తున్నాడు. ఒక్కడే లగేజ్ కూడా బాగానే ఉంది. 2 బట్టల బ్యాగులు, ఒకటి భుజానికి తగిలించుకున్న బ్యాగు. బయట ఉన్న కెమెరా ఫుటేజ్ ఆన్ చేయించారు. సురేష్ బయటకు వస్తుంటే సతీష్ ఎదురొచ్చి బ్యాగులు తను తీసుకుని కారు ఎక్కించుకున్నాడు. ఇది మళ్ళీ ఇంకొక కారు అనుకున్నారు. ఆ కారు నెంబర్ నోట్ చేసుకుని హోటల్ నుండి బయటకు వచ్చేసారంతా. ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురా అని సునంద వెళ్ళిపోయింది. అదంతా తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి, వినోద్ ఉన్నాడా అన్నాడు కానిస్టేబుల్. లేడు సార్, ఊరికి వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు, నెలపోతే కానీ రాడు అంది తడబడుతూ అతని భార్య. దురుసుగా ఇంట్లోకి వెళ్ళి వెతుకుతున్నాడు. నీ మొగుడు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను తీసుకువెళ్లాల్సి వస్తుంది అన్నాడు. సార్, సతీష్ చచ్చిపోయాడని తెలిసి కంగారు పడిపోయాడు సార్, భయపడి ఎక్కడికో వెళ్ళాడు, ఫోన్ కూడా తీయట్లేదు అప్పటి నుండి అంది భయంగా. మరి ఈ విషయం మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు చెప్పలేదు అన్నాడు. మాకు భయమేసింది, నిజంగా మా ఆయనకి ఏం తెలియదు సార్, వాళ్ళని దొరగారు గెస్ట్ హౌస్ దగ్గర దింపమంటే అక్కడ దింపాడంతే, అంతకంటే మా ఆయనకి ఏం తెలీదు అంది. ఇది నీకు చెప్పిన వ్యక్తి ఇదే విషయం మాకు చెప్తే సరిపోయేదిగా, ఇప్పుడు ఎక్కడున్నా మేము అతన్ని అరెస్ట్ చేస్తాం అన్నాడు విక్రాంత్. అలా చేస్తారని తెలిసే భయపడి పారిపోయాడు సార్. నిజం సార్, అతనికి ఏం తెలీదు. సతీష్ వచ్చి ముందు రోజు వచ్చాడు సార్, కారు అడిగాడు, ఒక ఫ్రెండ్ని తీసుకురావాలని, దొరగారు గెస్ట్ హౌస్ దగ్గర పార్టీ చేసుకుందామని చెప్పాడు అంది. ఎవరి దొరగారు, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడ అతని ఇల్లు అన్నాడు విక్రాంత్. సార్, దొరగారు ఇక్కడ ఉండరు, అమెరికాలో ఉంటారు, వాళ్ళ ఇల్లు అద్దెకిచ్చేశారు, ఇది గెస్ట్ హౌస్ సార్, ఇది సతీషే చూస్తూ ఉంటాడు, వీళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి మందు పార్టీలు చేసుకుంటారు సార్. అలాగే ఆశపడి ఒప్పుకున్నాడు, కానీ అనుకోకుండా మా పిల్లాడికి ఒంట్లో బాగాలేదు, అందుకే నేను ఫోన్ చేస్తే వాళ్ళని అక్కడ దింపేసి వచ్చేశాడు అంది. అది ఎక్కడుంది అన్నాడు విక్రాంత్. వసంతనగర్ లోపల నుండి ముందుకు వెళ్తుంటే, అంటే దాదాపుగా 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది సార్, అది దాటి ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద తోట ఉండి గెస్ట్ హౌస్ ఉంటుంది అంది. ఇంత వివరంగా నీకెలా తెలుసు అన్నాడు. అంటే సార్, పిల్లల హాలిడేస్ వచ్చినప్పుడు మేం కూడా గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటాం అంది. నీ భర్తను రమ్మను, వచ్చి నిజాయితీగా అతను జరిగిందంతా వివరిస్తే అతనికి ప్రమాదం ఏం లేదు, నీకు ఫోన్ చేస్తే చెప్పు అన్నాడు. అలాగే సార్, ఫోన్ చేసిన వెంటనే వచ్చి మిమ్మల్ని కలవమని చెప్తాను అంది. సునందకి ఫోన్ చేసి విషయం అంతా వివరించాడు. సరే మీరు వెళ్ళండి, నాకు వివరాలు పంపు, నేను వస్తాను అంది. బయటికి వచ్చేసి అక్కడున్న ఒక కానిస్టేబుల్ని ఇక్కడే ఉండమని చెప్పి ఆ గెస్ట్ హౌస్ వెతుక్కుంటూ వెళ్ళారు. అటు నుండి సునంద వచ్చింది. 2 జీపులు ఒకేసారి గెస్ట్ హౌస్ గేటు ముందు ఆగాయి. గేటు తాళం వేసుంది. దిగి చుట్టూ చూస్తున్నారంతా. అక్కడ ఎండిపోయిన రక్తం మరకలు గమనించింది సునంద. సరైన ప్లేస్కే వచ్చాం, ఇదిగో ఇక్కడ రక్తం మరకలు, తాళం పగలగొట్టండి అని. విష్ణు, నువ్వు చుట్టుపక్కలంతా పరిశీలించు, ఈ మరకలు ఎక్కడి వరకు ఉన్నాయో చూడు
అని క్రిందకు వంగి మరకలు పరిశీలనగా చూస్తూ, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే పిలువు. వెంకట్, నువ్వు కూడా విష్ణుతో ఉండు అని ఇద్దరు కానిస్టేబుల్స్కి పురమాయించింది సునంద. తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు మిగిలిన వాళ్ళంతా. లోపల మొక్కలు ఎండిపోయాయి. తలుపు దగ్గరగా వేసుంది. లోపలికి వెళ్తే ఎవ్వరూ లేరు. అదంతా పరిశీలిస్తూ, ఇదంతా చూసావా? ఈ హాలు, ఆ గది, ఆ రెండు ఎవరో శుభ్రం చేశారు. లోపలంతా బూజులు వేలాడుతున్నాయి. ఈ రెండు గదుల్నే ఎందుకు శుభ్రం చేసినట్టు? క్లూస్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రమ్మను. ఇక్కడ ఎక్కడన్నా బ్లడ్ శాంపిల్స్ దొరకచ్చు అంది. గోడవారిగా ఒక పెన్ ఉంది. మేడం, ఇక్కడ ఒక పెన్ ఉంది అని తీయబోయాడు కానిస్టేబుల్. టచ్ చేయకు. మొత్తం గదులన్నీ చూసారా అంది. అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఈ రెండు గదులు మాత్రం శుభ్రంగా ఉన్నాయి అన్నాడు విక్రాంత్. బయట నుండి విష్ణు, మేడం, సార్ అంటూ పిలుస్తున్నాడు. అందరూ మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళారు. మేడం, ఇదిగో చూడండి. ఇక్కడి నుండి రక్తపు మరకలు పొదల వరకు వెళ్ళాయి. అక్కడ కాసేపు కూర్చున్నట్టున్నాడు. ఇక్కడంతా బ్లడ్ ఉంది అన్నాడు అక్కడి వరకు నడుచుకు వెళ్ళి అదంతా చూపిస్తూ. రక్తం కారుతుండగా తప్పించుకుని వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటాడు. అక్కడి నుండి రోడ్డు వరకు ఉన్నాయి రక్తం మరకలు. అక్కడి నుండి ఏదో వెహికల్లో తీసుకువెళ్ళి ఉంటారు. అంటే సతీష్ తప్పించుకోవాలి అని చూసిన సురేష్కి దొరికిపోయి ఉంటాడు. పొదల దగ్గర నుండి ఈడ్చుకుని వచ్చి ఇక్కడి నుండి తీసుకువెళ్ళి ఉంటాడు. ఇది సురేష్ ఒక్కరూ చేయలేడు. ఇంకా ఎవరో ఉన్నారు. వాళ్లే ఇప్పుడు అతన్ని కనిపించకుండా దాచింది అన్నాడు విక్రాంత్. ఎవరు ఇక్కడ ఏది టచ్ చేయకండి. విక్రాంత్, క్లూస్ టీమ్కి ఫోన్ చెయ్యి అంది సునంద. టీం వచ్చి మొత్తం అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసుకు వెళ్ళారు. అక్కడ ఎవిడెన్స్ ఏదీ దొరకలేదు. ఒక్క పెన్ను మాత్రమే దొరికింది. బ్లడ్ సెమరకలు, కొన్ని వేలిముద్రలు అంతే దొరికాయి. ఒకవేళ సతీష్ని ఇక్కడే చంపేసి ఈడ్చుకుంటూ వచ్చి ఈ పొదల దగ్గర పెట్టి ఉంటారు. లేదా వాళ్ళు కొడుతుంటే తప్పించుకొని వచ్చి ఈ పొదల్లో దాక్కుని ఉంటాడు. వాళ్ళు కనిపెట్టి ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడి నుండి వెళ్తున్నప్పుడు రోడ్డుకి అటు ఇటు ఉన్న సీసీలు పరిశీలించండి అన్నాడు విక్రాంత్ కానిస్టేబుల్తో. ఈ మరకలు ఈడ్చుకుని వచ్చినట్టు లేవు. అతనే నడుచుకుంటూ వచ్చాడు. కానీ అతను కూడా ఇంకా ఎవరో ఉన్నారు. ఇద్దరూ కలిసి తప్పించుకుని ఉంటారు. చూడు, ఇక్కడ 2 అడుగులు రక్తంతో కనిపిస్తున్నాయి. పక్కనే ఒక 3 వేళ్ళు ముద్రలు కనిపిస్తున్నాయి అంది. ఇంతకీ బ్లడ్ సురేష్దా సతీష్దా అన్నాడు విక్రాంత్. రిపోర్ట్ వచ్చే వరకు మనం ఒక నిర్ణయానికి రాలేము. ఈ రోడ్లో నుండి ఈరోజు ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో అందరినీ ఎంక్వైరీకి పిలవండి. ఈ బిల్డింగ్ ఎవరిదో కూడా ఎంక్వైరీ చేయండి. కట్టేసి దీనికి తాళం కూడా లేకుండా అలా వదిలేసి అరాచకాలకు అడ్డాగా తయారు చేశారు దీన్ని అంది సునంద. వాళ్ళు అక్కడ శాంపిల్స్ తీసుకుని టెస్టులకు పంపించి వీళ్ళు ఇక్కడ ఉండగానే ఫోన్ చేసి, సార్, ఇంట్లో దొరికిన బ్లడ్ పొదల దగ్గర దొరికిన బ్లడ్ ఒకటి కాదు. ఇంట్లో సతీష్ బ్లడ్తో పాటు ఇంకొక బ్లడ్ కూడా ఉంది. అది పొదల దగ్గర దొరికిన బ్లడ్తో మ్యాచ్ అవుతోంది. మనకు దొరికిన శాంపిల్స్ 2 రకాల బ్లడ్. ఒకటి సతీష్తో మ్యాచ్ అవుతోంది అన్నాడు. బయట ఉన్న బ్లడ్ సతీష్ది కాదా అన్నాడు విక్రాంత్. కాదు సార్. ఓకే అని కాల్ కట్ చేశాడు. అంటే అది సురేష్ది అంటావా? సురేష్ కూడా గాయపడ్డాడు, కానీ ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు అన్నాడు విక్రాంత్. ఆ రక్తం సురేష్ది అయ్యుంటే కనుక ఖచ్చితంగా ఈ హత్య చేసింది లావణ్య. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారో గుర్తుంది కదా? సురేష్ని ఎవరైనా ఏదన్నా అంటే తనకి ఇంకేం కనిపించదు, వినిపించదు. అలాంటిది గాయపడేలా కొడితే ఊరుకుంటుందా? ఆ కోపంలోనే సతీష్ని గట్టిగా కొట్టి చంపేసి భర్తను తీసుకుని కాపాడుకుని ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికీ ఇంకా ఎవరో హెల్ప్ చేశారు. నడుచుకుని అయితే వీళ్ళిద్దరూ రోడ్డు వరకు వెళ్ళరు కదా. ఎవరో వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళారు అంది సునంద. ఫ్యామిలీ వాళ్ళు హెల్ప్ చేయరు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కూడా లేరు ఎవరు. ఇంకెవరై ఉంటారు? సతీష్ ఫ్రెండ్స్ ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేశారేమో అన్నాడు. ముందు మనం ఇక్కడి నుండి ఎవరు తీసుకువెళ్ళారో కనిపెట్టాలి. ఒక పని చేయండి. సురేష్ కనుక గాయపడితే ఇక్కడి నుండి ఎంతో దూరం వెళ్ళలేడు. ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ చెక్ చేయండి. ఖచ్చితంగా ఏదో హాస్పిటల్లో ఉంటాడు అంది. ఒక టీమ్గా ఏర్పడి అక్కడున్న హాస్పిటల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. అక్కడున్న హాస్పిటల్ దగ్గర, సార్, ఇతన్ని ఇక్కడ తీసుకొచ్చారు కానీ చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అందుకని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోమన్నాను అన్నాడు డాక్టర్. ఎవరు తీసుకొచ్చారు అన్నాడు ఎస్ఐ.
ఒక ఆడమనిషి తీసుకొచ్చింది సార్. వచ్చేటప్పటికి అతను కొంచెం స్పృహలో ఉన్నాడు, కానీ చాలా రక్తం పోయింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే కానీ చూడమని చెప్పాము. అంత టైం లేదు చేర్చుకోమంది. అయినా ఇక్కడ పని జరగదు, ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళమని చెప్పాను. తర్వాత వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళారో మాకు తెలీదు అన్నాడు. ఇలాంటివి వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా నీకు? కూడా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పగలరా అన్నాడు. అంటే ఒక లేడీ సార్, ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, కానీ నాకు అంత గుర్తులేదు సార్ అన్నాడు. నీ దగ్గర సీసీ కెమెరా ఉందా అన్నాడు. ఇది చాలా చిన్న హాస్పిటల్ సార్, ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు అన్నాడు అతను. ఏ హాస్పిటల్ దగ్గర తీసుకువెళ్ళారో ఏదైనా ఐడియా ఉందా అన్నాడు. ఇక్కడ దగ్గరలో అయితే విజయ హాస్పిటల్ ఉంది సార్, అక్కడికి ఏమైనా తీసుకువెళ్ళారేమో అని అనుమానం. అంతే సార్, నేనైతే చూడలేదు అన్నాడు. బయటకు వచ్చి నిలబడి చుట్టూ సీసీలు ఏమన్నా ఉన్నాయేమో అబ్జర్వ్ చేస్తూ ఒక షాప్ దగ్గర కనిపిస్తోంది, అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ దొరుకుతుందేమో చూడు అని కానిస్టేబుల్కి పురమాయించాడు. వెళ్ళిన ఒక 2 నిమిషాలకి వెనక్కు తిరిగి వచ్చాడు అతను. అది పనిచేయట్లేదు సార్ అన్నాడు. ఎందుకో మొక్కుబడికి పెడతారు అందరూ పనిచేయనివి. ఇది పనిచేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మనకు తెలిసేది. ఇలాంటి ప్లేస్లో పెట్టిన సీసీలు పనిచేయకపోతే పెనాల్టీ వేయాలప్పుడు, అందరూ సరిగ్గా ఉంటారు అన్నాడు. విక్రాంత్ వీళ్ళ దగ్గరికి వస్తూ, తెలిసిందా వాళ్ళెవరో, సురేష్ ఎక్కడున్నాడో అన్నాడు. లేదు సార్, ఈ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారట, చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అందుకనే మేము జాయిన్ చేసుకోలేదు అంటున్నారు వాళ్ళు. కూడా ఒక ఆడమనిషి ఒక అబ్బాయి ఉన్నారట. హాస్పిటల్ దగ్గర సీసీ లేదు సార్, ఎదురుగా ఉంది, వెళ్ళి చెక్ చేస్తే అది పనిచేయట్లేదు అన్నాడు ఎస్ఐ. అంటే ఇక్కడ నుండి పెద్ద ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు, ఈ చుట్టుపక్కలే చూడండి, అన్ని హాస్పిటల్లో అడగండి, ఇక్కడ దగ్గర ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉందేమో, వెళ్ళలేకపోయారా అన్నాడు. అదే సార్, ఆ హాస్పిటల్ వాళ్ళే చెప్పారు, ఇక్కడ దగ్గరలో విజయ హాస్పిటల్ ఉందట, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటున్నారు ఆ డాక్టరు అన్నాడు. మరి ఇంకేంటి ఆలస్యం, పదండి, హాస్పిటల్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా. ఇంకా ఈ ఏరియాలో ఏమైనా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయా ఎంక్వైరీ చేయండి, ఒక ఇద్దరు ఇటు ఒక ఇద్దరు అటు వెళ్ళండి, మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. 1కి 4 సార్లు అడగండి, అందరినీ బెదిరించినట్టుగానే మాట్లాడండి, లేదంటే వాళ్ళు చెప్పరు అన్నాడు. ఆ రక్తం సురేష్ అయి ఉంటే కనుక అతను కూడా చనిపోయాడు సార్, అంత బ్లడ్ పోతే బతుకుంటాడా అన్నాడు ఎస్ఐ. చచ్చిపోతే మనకు శవం దొరకాలి కదా, మనకి దొరకనంతసేపు అతను బతుకున్నట్టే అన్నాడు విక్రాంత్. స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. ఎస్ఐ తీశాడు. సార్, విజయ హాస్పిటల్ అట, అక్కడున్న నర్సు ఫోన్ చేసింది, మనం సురేష్ ఫోటో ఇచ్చాం కదా, అతను వాళ్ళ హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నాడు అంటోంది అన్నాడు. సార్, సురేష్ విజయ హాస్పిటల్లో ఉన్నాడట, ఆ హాస్పిటల్లో ఉన్న నర్సు స్టేషన్కి ఫోన్ చేసి ఇతను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు అని చెప్పిందట అన్నాడు ఎస్ఐ హుషారుగా. మనం వెళ్ళాలి అనుకున్న దగ్గరే అతను ఉన్నాడా, సరే పదండి అంటూ వెళ్తూ సునందకు ఫోన్ చేసి విషయం అంతా వివరించాడు విక్రాంత్. ఆ తర్వాత ఏమైందో మరొక భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.